హలో ఎవ్రీవాన్, ఇంకా ఫైనల్లీ వ్లాగ్ సంక్రాంతి రోజు వ్లాగ్. ఇంకా సంక్రాంతి పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీతో షేర్ చేస్తాను. ఇంకా సంక్రాంతి పండుగ అంటే మాకు గుర్తొచ్చేది మెయిన్ నోము. ఎందుకంటే సంక్రాంతి నోము ఉంది, ఇంకా అది సక్సెస్ఫుల్గా చేయాలనే ఒక ఆలోచనే ఉంటుంది. ఇంకా మార్నింగ్ లేవగానే సంక్రాంతి అంటే ఇంకా ముగ్గులే కదా, ఎంత పని ఉంటుంది తెలుసా నోముకు. అయినా కూడా ముగ్గు దగ్గర ఎక్కడ తగ్గేదేలే అనుకుంటూ ముగ్గేయడమే. 10:30 అయింది నిజంగా. ఆ రోజు అయితే చాలా అసలు చిన్నది వేద్దాం అనుకున్నా, ఇంకా దాని లీవ్స్ని పెంచి చాలా పెద్దగా చేసేసిన. ఇంకా అలా కలర్స్ వేయడం చెప్తున్నా కదా, నోముకు చాలా పని ఉంటుంది, కానీ ముగ్గు విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వేసేయడమే. ఇంకా తర్వాత ఇంకా బాధపడడం కాళ్ళ నొప్పలేదని ఇంకా అట్లా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ముగ్గు వేయడం అంటేనే ఇష్టం. ఇంకా సంక్రాంతి పండుగ అంటే రంగురంగుల వాకిళ్ళు చాలా బాగుంటుంది. ఇంకా అప్పుడు ఇంకా తగ్గుతామా, ఖచ్చితంగా మంచి ముగ్గు అయితే వేస్తాం. ఫైనల్గా అట్లయితే ముగ్గు వేసిన. ఇంకా చాలా టెన్షన్ పడ్డా, లేట్ అయిపోయింది, 11 అట్లా అవుతుంది. ఇంకా అప్పుడైతే గొబ్బెమ్మలు చేస్తున్నాను. చాలా అంటే చాలా పని ఉంది. నోము పని అంటే ఇంకా చాలా పని ఉంటుంది కదా. అయినా కూడా ముగ్గు వేయడం అనేది లేట్ అయిపోయేసరికి ఇంకా అంతా లేట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే గొబ్బెమ్మలు చేసి ఇంకా ముందట ముగ్గు దగ్గర గడపల దగ్గర పెట్టేసిన. ఇంకా ఫైనల్గా గొబ్బెమ్మలు అయితే పెట్టేసిన. ఇంకా తర్వాత మా గల్లీలో అందరూ వేసిన ముగ్గులు అయితే వీడియో తీస్తున్నా. ఎంత బాగా వేశారో, చాలా బాగుంది. ఇంకా మెయిన్గా ఎల్లో కలర్ వాకిల్ మీద వైట్ ముగ్గు కానీ కలర్స్ ముగ్గు కానీ చాలా బాగా కనబడుతున్నాయి. పండగ వాతావరణం అంతా ఈ ముగ్గుల రూపంలోనే కనిపిస్తుంది. చాలా బాగున్నాయి. ఇంకా అందరూ కూడా చాలా బాగా వేశారు. మా చిన్న వాకిల్లో కూడా అద్భుతమైన ముగ్గులు వేసేసినాము. గ్రేట్ కదా మేము, నిజంగా ఎక్కడ కూడా తగ్గకుండా మంచిగా వేసినాము. అందరు బాగా వేసింది. ఇంకా మెయిన్గా గీతల ముగ్గులు అయితే ఇంకా బాగా కనబడుతున్నాయి ఈ వాకిల్ మీద, చాలా బాగున్నాయి. ఇంకా డైలీ అట్లా చాక్ పీస్తో వేస్తాం కదా, దానికన్నా ముగ్గుతో వేస్తే ఇంకా బాగా కనిపిస్తున్నాయి. ఇంక ఈ ఆంటీ వాళ్ళది కంప్లీట్ కాలేదు, చాలా బాగా వేశారు వీళ్ళు కూడా. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇంకా నోము పని అయితే చూస్తున్నా. నోముకు చాలా పని ఉంటుంది. ఇంకా మీకు డీటెయిల్గా చూపిస్తా నేను ఎట్లా నోముకుండా ఏమేమి చేస్తా అనేది. ఇంకా మా పాప ఇక్కడ హెల్ప్ చేయట్లేదు, కాకపోతే టైం పాస్ చేస్తుంది నాకు. మా పాపని అయితే చాలా ఆడుకున్నా. ఏంటంటే నేను నోము తెచ్చుకున్నా కదా బ్రాసో టైప్వి, అవి చాలా షైనింగ్గా ఉండి మంచిగా గోల్డ్ లాగా మెరుస్తున్నాయి అన్నట్టు. ఇక తను చూసి ఏమంటుంది, నువ్వు గోల్డ్ ఇస్తున్నావా అందరికీ అంటే, అవును గోల్డే గిఫ్ట్ ఇస్తున్నా నేను అందరికీ నోము అని అంటే, అట్లా ఇస్తావు మనకి గోల్డ్ ఇస్తారు ఎవరైనా, ఎంత మనీ అని. ఇక తనని ఒక 10 minutes 15 minutes తనకి అర్థం కూడా అవ్వట్లేదు, నిజంగానే గోల్డ్ అనుకున్నది. అంటే అట్లా షైనింగ్ వస్తున్నాయి అవి. ఇంకా తననైతే చాలాసేపు ఆడుకున్నా. ఒక్కొక్కటి 1000 rupees అందరికీ గిఫ్ట్ ఇస్తున్నాను నేను అని చెప్తున్నా. ఇంకా భలే కామెడీ అయింది ఇక్కడ. ఇంకా తర్వాత ఎట్లా చేసుకుంటా అనేది మీతో షేర్ చేస్తాను.
అయితే నేను ఇక్కడ నోము అనేది 2 రకాల నోములు తెచ్చుకున్నా. ఒకటి బ్రాసో టైప్, ఇంకొకటేమో బుట్టలు. ఈ ప్రతి నోములో 13 వస్తాయి. మనం ఏది తీసుకున్నా, ఏ వస్తువు తీసుకున్నా, గిన్నెలు కానీ ఏ బుట్టలు కానీ ఏది తీసుకున్నా కూడా 13 అనేది కంపల్సరీగా వస్తుంది. నోముకి 13 కలిపి నోముకోవాలి. అయితే ప్రతి దానికి ఫస్ట్ గంధం బొట్టు, తర్వాత కుంకుమ బొట్టు, ఒక పువ్వు, కొన్ని అక్షింతలు, ఒక రేగిపండు అట్లా వేయాలి. ప్రతి దాంట్లో బొట్టు పెట్టి ఇట్లా వేసి మనం అరేంజ్ చేసుకోవాలి. ఇంకా బుట్టలకు కూడా మనం ఏం నమ్ముకుంటామో ప్రతి దానికి కుంకుమ గంధం బొట్టు పెట్టాలి, అక్షింతలు వేయాలి, పువ్వు, ఒక రేగిపండు అట్లా వేసి నోముకోవాలన్నమాట. దాంట్లో బియ్యం తీసుకున్నా కదా, ఆ బియ్యాన్ని నానబియ్యం అంటారు. మనం ఎవరికైతే నోమేస్తున్నామో వాళ్ళకి ఈ నానబియ్యాన్ని 5 పిడికిలు అంటే వేసి ఫస్ట్ 5 పిడికిల బియ్యం ఇచ్చేసి దాని తర్వాత ఫైనల్గా నోమిస్తారు. ఇట్లా నోమిస్తారు అన్నట్టు. వీటిని కూడా మనము పసుపుతో కలిపేసి దాంట్లో చిలుకలు ఉంటాయి కదా అవి వేసేసి, ఇంకా చిక్కుడుకాయ, రేగిపళ్ళు, ఇంకేంటి పూలు అట్లా, ఇంకా వంకాయలు ఉన్నా కూడా వేస్తారు. ఇట్లా కూరగాయలు అట్లా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. వాటిని నానబియ్యం అంటారు. ఇవి 2 అరేంజ్ చేసుకొని దేవుడి ముందు అయితే పెట్టాలి. నోముకు సంబంధించిన పనులన్నీ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే దీపారాధన చేయాలి. అయితే కింద కూడా దీపాలు పెట్టిన, కింద కూడా దీపారాధన చేస్తా. ఎందుకంటే ఈ నోమును గౌరీదేవి నోము అని కూడా అంటారు. అయితే కింద గౌరీదేవి ఫోటో ఉంది, అంటే శివుడు గౌరీదేవి కలిపిన ఫోటో. దాని ముందు లక్ష్మీదేవి విగ్రహము, ఇంకా లక్ష్మీదేవి ఫోటో అన్నీ ఉన్నాయి. అందుకోసం అక్కడ కూడా దీపారాధన చేసిన, ఇంకా అక్కడే నోముకుంటా అన్నట్టు. ఇంకా దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే గౌరమ్మని చేయాలి. గౌరమ్మని చేసి గౌరమ్మకి పసుపు కుంకుమ పెట్టేసి, ఇంకా గౌరమ్మని వస్త్రము, పూలు, అక్షింతలతోనే అలంకరించుకొని ఆ గౌరమ్మని ఇంకా గౌరీదేవి ఫోటో ముందు, లక్ష్మీదేవి విగ్రహం ముందు పెట్టాలి. ఇంకా ఫైనల్గా దీపారాధన అయిపోయింది, గౌరమ్మని చేయడం అయిపోయింది. ఇంకా తర్వాత నోముకుంటున్నా. నేను ఎలా నోముకుంటా అనేది షేర్ చేస్తాను. ఇంకా చీర కొంగు ఉంటుంది కదా ఆ చివరన పసుపు కలిపిన బియ్యం అంటే నానబియ్యంలోని కొన్ని బియ్యము వేసి గట్టిగా కట్టాలి. ముడిలాగా కట్టేసి తర్వాత మనం 13 రకాల నోమి అన్నీ అరేంజ్ చేసుకున్నాం కదా, ఆ చీర కొంగుని వాటికి అంటించాలంటే ముట్టుకున్నట్టుగా అట్లా చేయాలి. తర్వాత గౌరమ్మని, నానబియ్యాన్ని, ఇంకా లక్ష్మీదేవి విగ్రహం ఫోటో అన్నిటిని ముట్టుకున్నట్టుగా చేసి అట్లా 5 సార్లు చేసి కళ్ళకు అద్దుకోవాలి. ప్రతిసారి కళ్ళకు అద్దుకోవాలి. ఇట్లా చేసినామంటే ఇంకా మన నోము అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే, అంటే మనం నోముకున్నట్టు లెక్క. దీనికన్నా ఇది అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ నోము, ఇప్పుడు మనం ఏదైతే నోముకుంటాం కదా ఆ ఫస్ట్ నోము ఇంకా అమ్మవారికి గౌరీదేవికి ఇస్తున్నట్టుగా గౌరీదేవికి మళ్ళీ ఫోటో పెట్టి పూలు పెట్టి ఈ నోము ఇచ్చేసిన తర్వాత అందులో కొన్ని నానబియ్యం వేసి ఇచ్చేసినామంటే ఫస్ట్ గౌరీదేవికి మనం నోము ఇచ్చినట్టు లెక్క. ఇట్లా ఫస్ట్ నోము అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నోము
గౌరీదేవికి ఇవ్వాలి. అట్లా కుంకుమ పెట్టి తర్వాత పూలు ఇచ్చి అట్లా ఫస్ట్ నోము అమ్మవారికి ఇచ్చేసినామంటే ఇంకా మిగతా వాళ్ళకి అందరికీ ఇవ్వచ్చు, బయటి వాళ్ళకి. ఇంకా ఆ నోములు ఇవ్వడం అనేది రేపు పసుపు కుంకుమ కనుమ రోజు చేస్తారు, పసుపు కుంకుమ పండగ అంటారు. ఆ రోజు అందరికీ ఇస్తారు, ఇంకా గల్లీ వాళ్ళకి చుట్టాలకి అందరికి ఇస్తారు అన్నమాట. ఫస్ట్ మాత్రం గౌరీదేవికి ఇవ్వాలి. ఇంకా నోము అంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత కొబ్బరికాయ కొడుతున్నాను. ఇంకా ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మంగళహారతి ఇంకా డైలీ ఇస్తా కదా హారతి, కర్పూర హారతి కూడా ఇచ్చేసిన. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ప్రసాదం ఏం పెట్టినా అని. అయితే ఈ సంక్రాంతి అప్పుడు ఈ నోముకి ఏం ప్రసాదం పెడతామంటే నువ్వులని కొంచెం డ్రై రోస్ట్ చేసి అందులో చక్కెర యాడ్ చేసి మిక్సీ పట్టి ఆ నువ్వుల ప్రసాదం పెడతామన్నట్టు. అయితే ఈ నువ్వుల పొడినే రేపు పసుపు కుంకుమల పండగకి ముత్తైదులు వస్తారు కదా నోము తీసుకోవడానికి, వాళ్ళకి నోము ఇచ్చిన తర్వాత ప్రసాదంగా పెడతారు అన్నట్టు. అయితే ఇందులో ఒక మీనింగ్ ఉందంటే ఈ నువ్వుల పొడి వెనకాల ఏంటంటే నువ్వులు తిని నూరేళ్ళు బ్రతుకు, చక్కెర తిని ఇంకా తీయగా ఉండు తీయగా మాట్లాడు, ఇట్లా మీనింగ్ ఉందంట. ఇంకా అట్లా ప్రసాదం ఇస్తారు. ఇంకా అట్లయితే నా పూజ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా నోముకునేసరికి పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 3:34 అయింది. చాలా లేట్ అయింది. చెప్పినా కదా ముగ్గు విషయంలోనే లేట్ అయిపోయింది అన్నట్టు. ముగ్గు 10:30 అయింది. ఇంకా దాంతో పనులన్నీ లేట్ అయిపోయినాయి. ఇంకా అయినా కూడా ఎక్కడ ఏ విషయంలో కూడా పండగ ఏ విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్టు ఉంటాం అన్నట్టు. ముగ్గు విషయంలో కానీ పూజ విషయంలో కానీ చాలా ప్రశాంతంగా చేసుకుంటాము. లేట్ అయినా మంచిదే, ఎక్కడ ఏది మిస్టేక్ కాకుండా చేసుకుంటా అన్నట్టు. ఇంతే, ఎందుకంటే పూజ ప్రశాంతంగా చేసుకున్న తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ ఎక్కడ దొరకదు. అంత బాగుంటుంది, అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఈ వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.